ఈ లోపల ఎన్టీ రామారావు గారు కనిపించాడు భలే. ఆయన 60 ఏళ్ళు వచ్చినా కానీ మంచి అందగాడు కదా. మన ఏమో ట్రాక్ మార్చాలనుకుందా, లైన్ మార్చేసింది. ఆయన దగ్గరికి వెళ్ళి మీ అభిమాని, అలాగే అందరిలాగే అభిమాని అని వెళ్ళింది. పదే వెళ్ళిపోయేది. ఈయన్ని కూడా తీసుకుపోయేది, ఇద్దరు కలిసిపోయేవారు. వెళ్తుంటే ఆయన కూడా ఏమనుకున్నాడు, రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. కానీ పాపం ఈవిడి మనసులో ఉన్నది అగాధం, అంతరంగం. ఇటువంటి మనుషుల అంతరంగం అగాధంలో ఉంటుంది, అంతు చెక్కదు మీకు. అలాంటి దాంట్లో పడిపోయాడు. మెల్లగా వెళ్ళేసి అక్కడ చేరిపోయింది. జీవిత కథ రాస్తాను, ఆ కథ రాస్తాను, ఈ కథ రాస్తాను. కరెక్ట్గా అదే సమయానికి ఆయనకి అనారోగ్యం, రకరకాల కారణం తుమ్మ జిగిరెట్టు అంటించినట్టు అంటుకుపోయింది. ఒకసారి దరిద్రం ఎలాగ అంటుకుంటుందంటే మనకి, మనం తొక్కాలను తొక్కుతామా పెంట, తొక్కం కదా. వెళ్తున్నప్పుడు అనుకోకుండా తొక్కేస్తాం. ఆ వాసన మనకు కూడా వచ్చేద్ది. కడుక్కోలేదనుకో, ఎండ కడిగేసుకుంటే బాబోయ్ వాసన వచ్చేస్తుందని. కడుక్కోకపోతే ఇంటికి వచ్చేద్ది, ఇంట్లోకి వచ్చేద్ది వాసన. అలా పట్టుకుంటుంటుంది. ఇంట్లోకి వచ్చిన వాసన గబక్కన బయటకు పోవద్దు కదా, అలా తగులుకుందని అంటాను నేను. అలాంటి మహానుభావుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, దైవస్వరూపుడు, దేవతారూపుడు. నీలాంటి అంటే నేను మామూలుగా పోలుస్తాను, నేను వస్తువులతోటి పనులతోటి పోలుస్తాను మనుషుల్ని. ఇంకా అలా పోల్చట్లేదు నేను, ఎందుకంటే ఎంతో కొంత రామారావు గారికి తగిలించుకున్నాడు కాబట్టి. నేను ఒకటి, ఆయనకి నిజంగా నువ్వు నీ ఏ స్వార్థంతో వచ్చినా నీ జీవితం సౌఖ్యంగా, సౌకర్యవంతంగా, విలాసంగా, మరింత ఉన్నతంగా బతకటానికి ఉపయోగించుకోవాలి. ఆయన వల్ల నీకు ఒక హోదా వచ్చింది, ఒక గౌరవం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పేరు పొందిన కొమ్ములు తిరిగిన నాయకులు నిన్ను అభిమానించారు. ఇష్టమో అయిష్టంగానో ఏదో రూపంలో నిన్ను ఆదరించారు. రామారావు గారితో పాటు ప్రజలు ఆదరించారు. రామారావు గారి ముఖం చూసి మాలాంటి వాళ్ళకి డోకొచ్చేస్తున్నా కానీ భరించాం. ఒకసారి ఆనందం తాగుతుంటే చిరాకు వచ్చేద్ది మనకి, అయినా సరే తాగుతాం కదా, అలాగే భరించాం. దాన్ని నువ్వు నీ జీవితాన్ని స్థిరపరచుకోవడం, నీ కొడుకో డాక్టర్ అయ్యాడు, అతని జీవితం ఇంకా బాగా ఫిలింనగర్లో ఇల్లు వచ్చిందా, రామారావు గారు ఒక ఇల్లు ఇచ్చాడా, గండిపేటలో ఎంతో కొంత ఇచ్చాడా, ఎంత డబ్బు ఇచ్చారా. రామారావు గారు చచ్చిపోయేటప్పుడు కొన్న డబ్బు, బంగారం, ఆ వజ్రాలు, వైడూర్యాలు, నగల గేకలు అన్నీ దొబ్బేసావా? అవన్నీ ఇంకోటి ఎవడో దొబ్బేసాడా? నువ్వు చెప్పుకోవడానికి లేదు. తేలిగుట్టిన దొంగలా నోరు మూసి కూరుకోవాల్సి వచ్చింది.